యేసునైనా స్తోత్రులైన స్తుతులైన నైటంతా మమ్మల్ని కాసి కాపాడి దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్య. అయ్యా నాయనా తండ్రి ప్రభా అని పిలుస్తున్నాను నాయన హృదయకాలం తండ్రి యేసునాయన ఈ దినం ఈరోజు చూడలేక ఎంతోమంది అయితే మరణించారు నాయన. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో సంపూర్ణ సుఖమైన ప్రాంతంలో ఉంచిన దేవా నీకు వందనాలు. నీకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేంది తండ్రి యేసునాయన. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న దేవా నీకు వందనాలనైనా. పడకల్లోనే చాలామంది పోతున్నారు నాయన. అట్టి తండ్రి యేసుని స్తోత్రం సమయంలో మమ్మల్ని కాసి కాపాడుకుంటూ వస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి యేసునైనా. నువ్వు చేసిన మేలుని మరవని విడవని ఎడబాయిని తండ్రి యేసునైనా స్తోత్రం నువ్వు కంటికి రెప్పలా కాసి కాపాడుతావని చెప్తున్నాను నేను. మేము ఒకవేళ నీ చెయ్యి ఇడిచిపెట్టి నువ్వు పట్టుకుని కాపాడే దేవుడు నువ్వు నమ్ముచున్నాను తండ్రి. ఈ కాలం తండ్రి యేసునైనా లేచి నీకు మొరపెట్టే భాగ్యాన్ని నాకు ఇచ్చావంటే నాయన నీ కృపే కానీ నాది అంటూ ఏమీ లేదు తండ్రి యేసునైనా. మేము ప్రార్థన చేయగలుగుతాం అంతేనైనా. ఈ కూడా వచ్చే రాని ప్రార్థనలతో నీకు మొరపెడుతున్నాం తండ్రి యేసునైనా. ప్రార్థనలు ఎదగాలైనా, సేవలు ఎదగాలైనా, బైబిల్ ఎదగాలైనా, అలాగే నాయన స్తోత్రం పాడే మంచి స్వరాన్ని మాకు దయచేస్తున్నామని నమ్ముచున్నాను నేను. ఉదయకాల ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించామని నమ్ముచున్నాను నేను. నిండైన దీవులతో ఆశీర్వదించబడుతున్నాను. ఉట్టి చేతులతో వెళ్ళినప్పుడు నేను నిండైన మనసుతో తిరిగి వచ్చేటట్టుగా నీ సన్నిధికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యేసునైనా స్తోత్రం నేను ప్రభా. వాళ్ళ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల పరిస్థితుల నుంచి విడిపిస్తున్నామని విడిపించామని నమ్ముచున్నాను నేను. కోరిపోయినండి తిరిగిస్తున్నామని నమ్ముచున్నాను నాయన. నేను స్తోత్రం నువ్వు ఇచ్చే దేవుడు అని నమ్ముచున్నాను తండ్రి యేసునైనా స్తోత్రం. నేను ప్రార్థన యేసుక్రీస్తునామములో ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.